ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిఐటియు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గంగామణి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు ఎటువంటి న్యాయం జరగలేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారం అవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్ వంటి తదితర సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు తీసుకురావాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశాల్లో ఆశల గురించి మాట్లాడకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నారు అని అంటే, గత అక్టోబర్లో ధర్నా సమ్మె చేసిన సందర్భంగా టెస్ట్లకు ఇంటికి వచ్చి మా యొక్క ప్రభుత్వం వస్తే మీ ఆశలకు అడగక ముందే జీతాలు పెంచుతాము, మీ యొక్క డిమాండ్స్ను నెరవేరుస్తామని చెప్పేసి మాట్లాడింది. మేమేమనుకున్నామంటే 10 సంవత్సరాలు చూసాం కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని చెప్పేసి 20,000 మంది ఆశలతోటి పెద్ద మహాసభ నిర్వహించుకొని ఈ ప్రభుత్వాన్ని గెలుచుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని గెలుచుకున్న పాపాన ప్రతి నెల మా పారితోషికాలు మా యూనియన్ నుంచి లెటర్ పోయితేనే మాకు ఈ పారితోషికాలు వచ్చే పరిస్థితి ఉంది. అందుకని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయడం ఏమంటే, మేము గొంతెమ్మ కోరికలు కోరలేము, మాకు ఫిక్స్డ్ వేతనము 18,000 నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నాం.